లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఈ అత్తరు వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని అతనితో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 50 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వాడి యొద్ద ఏమీ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడెవరిని ఎక్కువగా క్షమించినో వాడే అని నాకు తోచుచున్నది అని చెప్పగా, ఆయన నీవు సరిగా యోచించితవని అతనితో చెప్పి దేవుడు తన మాటలు దీవించును గాక. అలాగే ఇంకా 50వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోనండి. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ చదవబడిన లేఖన భాగముల నుంచి నాతో మాతో నేరుగా సూటిగా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నటువంటి కృప, ఈ వాక్యాన్ని అర్థమయ్యేటువంటి రీతిలో బోధించేటువంటి కృపను నాకును మాకును దయచేయమని అయ్యా ప్రభు, మరొకసారి వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయమందు నాతో మాతో నేరుగా సూటిగా మాట్లాడి మమ్మల్ని సరిచేసి ప్రభు నిత్య జీవకు వారసులుగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీ నామములో అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో నుంచి లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు మీరు తర్వాత ఒకసారి చదివినట్లయితే, ఈ లేఖన భాగంలో నుంచి ఈ ఉదయకాల సమయం మందు మన అంశం ఏంటంటే నగరములో ఘోరపాపి లేదంటే దుమ్ము కొట్టుకున్న పాదాలతో ఉన్న యేసు. ఏంటంట మన అంశం ఏంటి? నగరంలో ఘోరపాపి లేదంటే దుమ్ము కొట్టుకున్న పాదాలతో ఉన్న యేసు. ఈ యొక్క అంశంలో నుంచి, ఈ యొక్క వర్తమానంలో నుంచి కొద్ది నిమిషాలు మనం ఒక సందర్భాన్ని మాట్లాడుకుందాం. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని నేను వివరిస్తాను. చాలా చక్కగా వినండి, చూడండి. సరే, మంచిది. అక్కడ లూకా సువార్తలో రాసినటువంటి సందర్భం జాగ్రత్త గమనించండి. సీమోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. సీమోను అనేటువంటి ఆయన ఒక ఇందు ఏర్పాటు చేశాడంట. ఆయన ద్రాక్ష తోటను బాగా పండినందువల్ల ఆయన ద్రాక్ష తోట బాగా అభివృద్ధిలోకి వచ్చి, ఆయన వేసినటువంటి పంట అభివృద్ధికి వచ్చిన తర్వాత ఆయన కోసినటువంటి పంటలో నుంచి రాబడి ఎక్కువ రావటం వల్ల, ఆశీర్వాదం రావటం వల్ల ఆ సీమోను అనేటువంటి ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే ఒక విందు ఏర్పాటు చేశాడంట. ఈయన పరిస్థితి, ఈయన ఒక విందు ఏర్పాటు చేశాడు. అయితే ఆ విందుకు యేసు ప్రభుని ఆహ్వానించాలనుకున్నాడంట. ఆ విందుకు దేవుని ఆహ్వానించాలనుకున్నాడు. ఆ విందుకు రాజులను, పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వ్యక్తిని, అందచందాలు కలిగినటువంటి వాడిని, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ధనికుల్ని, పెద్ద పెద్ద వారందరూ కూడా ఆహ్వానించాడు. అలాగనే యేసు ప్రభుని కూడా ఆహ్వానించాలనుకున్నాడంట. యేసు ప్రభుని కూడా ఆహ్వానించాలి అనుకొని ఆ యేసు ప్రభుని ఆహ్వానించమని తనకున్నటువంటి 2 స్నేహితుల్ని లేదంటే 2 పనివారిని పంపించినప్పుడు ఆ పనివారు యేసయ్య ఎక్కడున్నాడని వెతుక్కుంటా వెళ్ళారంట. వెళ్ళి ఆ సమాచారం చెప్పడానికి వెళ్ళినప్పుడు యేసయ్య అప్పటికే బిజీగా ఉన్నాడు, ఎంతో బిజీగా ఉన్నాడు. సువార్త మీటింగ్ జరుగుతూ ఉంది, ప్రార్థన కూడికలు జరుగుతూ ఉంది. ఎక్కడో ఒక ఊర్లో యేసు ప్రభు ఉన్నాడనే సంగతి తెలిసి ఆ పరిసయ్యుని యొక్క పనివారు 2 అక్కడికి వెళ్ళిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, మేము పలానా వారిమి,
పలానా పరిసయుడు లేదంటే సీమోను మమ్మల్ని దగ్గరికి పంపించాడు, ఆయనకు విందు ఏర్పాటు చేస్తున్నాడు, ఆ విందుకు మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాడు అని చెప్పేసి ఆ పరిసయుడు యొక్క లేదంటే సీమోను యొక్క దాసులు వెళ్ళి యేసు ప్రభుని అడుగుతా ఉన్నారంట. అడుగుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభు రానని చెప్పలేదు, వస్తానని చెప్పాడు. ఎవరు పిలిచినా ఆయన వచ్చేటువంటి దేవుడు. ఆయన వస్తానని చెప్పాడు. వీరు సమాధానం కలిగి దాసులు వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారంట, అయ్యా నువ్వు ఆ సీమోన్ ఇంటికి వెళ్తావా భోజనానికి అని అంటే, వెళ్తాను ఏమైందని చెప్పేసి శిష్యులతో దేవుడు చెప్తున్నాడంట. మీకు అర్థం అవటానికి నేను కథ రూపంలో చెప్తాను, జాగ్రత్త గమనించండి. ఆ వెళ్తాను ఏమైతే అని చెప్పేసి అంటే, అసలు వాస్తవం చెప్పాలంటే సీమోను యేసు ప్రభుని ఎందుకు పిలుస్తున్నాడంటే, వాస్తవంగా ఆయన ఏదో మంచివాడనో లేదంటే ఆయనకేదో గొప్ప విందు చేయాలనో కాదు, కానీ అవమానించాలి, యేసు ప్రభుని అవమానించాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో, యేసు ప్రభుని నవ్వులు పాలు చేయాలి, అనేకులు ఎదుట కించపరచాలి, చిన్న చూపు చూడాలి, నాకున్న దర్పము, నాకున్నటువంటి హోదా, నాకున్నటువంటి ఘనతను చూపించి ఆయన చిన్న చూపు చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో అవమానపరచాలని, అదే అవమానపరచాలనే ఉద్దేశంతో యేసు ప్రభు నా విందుకు పిలిచాడే గాని ఆయన ఏదో బంధువుడనో స్నేహితుడనో ఆయనకి ఏదో మేలు చేశాడనో ఆయన ద్వారా ఈయన గొప్ప మేలు పొందుకున్నాడనో కాదండి. సీమోను ఎందుకు యేసు ప్రభుని పిలిచాడంటే అవమానపరచాలని, కించపరచాలని, సిగ్గుపరచాలని. ఏం చేస్తారు, అక్కడ విందుకు పిలిచారంట, విందుకి పిలిచారంట. ఆ విషయం యేసు ప్రభువుకు ముందుగానే తెలుసు. సీమోను ఎందుకు పిలుస్తున్నాడో, ఏ కారణం చేత పిలుస్తున్నాడో సీమోనుకు ముందుగానే, ఆ యేసు క్రీస్తుకు ముందుగానే తెలుసు. అయినప్పటికీ యేసు ప్రభు ఏంటంటే, నేను వస్తాను అన్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా ఎందుకు అక్కడికి వెళ్ళడం, అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదా, ఏం జరిగిందో నీకు తెలియదా, ఎందుకు వెళ్తానని వస్తానని చెప్తున్నావు, ఎందుకు అందరు నమ్ముతున్నావు అంటే, వాస్తవం చెప్పాలంటే అక్కడ యేసు ప్రభు వెళ్ళేది సీమోను పిలిచాడని కాదు. సీమోను పిలిచాడని, ఏదో సీమోను అక్కడ ఏదో గొప్ప చేస్తాడని, సీమోను ఏదో అక్కడ ఆయనకి గొప్ప ఘనత చేస్తాడనో సన్మానం చేస్తాడనో కాదు. కానీ అక్కడికి వెళ్ళింది సీమోను అంటే ఎందుకు దేవుడు భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళాడు అంటే, అక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చింది, ఆమెతో దేవుడు మాట్లాడాలని, ఆమెను కలుసుకోవాలని, ఆమె ఎన్నో రోజుల నుంచి దేవుని కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడో వినిందంట యేసయ్య పాపాలని తీసివేస్తాడు అని. రాళ్లతో కొట్టబడుతున్నటువంటి స్త్రీ జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని ఆ పాపాత్మురాలి స్త్రీ ఏందంట, ఏమని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక ఆమెని పట్టుకొచ్చారంట. వ్యభిచారం చేస్తున్న ఒక ఆమెను పట్టుకొచ్చి, అయ్యా ఇదిగో మోసే ధర్మశాస్త్రం ఏమో పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమంటుంది, నువ్వెప్పుడు ప్రేమ 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 అంటావు కదా, నువ్వేం చెప్తావో చూద్దాం అన్నట్లుగా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అది తీసుకొచ్చినప్పుడు ఆ సందర్భం అంతా మీకు తెలుసు. అది తీసుకొచ్చినప్పుడు ఆ స్త్రీని రాళ్లతో కొట్టమని మోసే ధర్మశాస్త్రం చెప్తుంది. ఎందుకంటే పాపం చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే నువ్వేం చెప్తావు అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు అంటే, సరే మీరు చెప్పినట్లు చేద్దాం, అయితే మొదట పాపము లేనివాడు మొదట రాయి వేయండి, పాపము లేనివాడు మొదట రాయి వేయండి అని చెప్పినప్పుడు జాగ్రత్తగా గమనించండి, అక్కడ ఉన్న వారందరూ వెనక్కి వెళ్ళిపోయారంట. ఎవడు కూడా ఆమె మీద రాయి వేయలేదు, ఎవడు కూడా ఆమె మీద రాయి వేయలేదు. అందుకోసమే అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి, అమ్మ ఎవరైనా రాయి వేశారా, ఎవరైలేదయ్యా, నేను కూడా వేయను, నాలో కూడా ఏ పాపము లేదు, అయినప్పుడు రాయి వేసే అధికారం నాకు ఉంది, కానీ నేను నీ మీద రాయి వేయను. ఎందుకంటే నేను రాయి వేయడానికో, నిన్ను తిట్టడానికో, నిన్ను కొట్టడానికో కాదు నేను వచ్చింది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నేను వచ్చాను, కాబట్టి నేను నిన్ను శిక్షించను. అయితే ఈ రోజు నుంచి నువ్వు ఏ పాపము చెయ్యొద్దు, విస్తారమైన నీ పాపములు క్షమించబడినాయి, కాబట్టి ఈరోజు నువ్వు సమాధానం కలిగిన దానివి వెళ్ళు అని చెప్పేసి ఆమెను ఓదార్చి పంపినటువంటి సంగతి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీకి ఎవరో చెప్పారంట. ఫలానా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేశాడు అనుకున్నప్పుడు అప్పటి నుంచి ఈ పాపాత్మురాలైన స్త్రీ ఆలోచిస్తుందంట, ఆయన ఒక్కసారి నాకు కనబడితే బాగుండు, ఒక్కసారి ఆయన్ని కలుసుకుంటే బాగుండు, నేను కూడా ఆయన కళ్ళ మీద పడి నమస్కారం చేసి ప్రార్థన చేయించుకొని ఈ పాపాన్నంతా వదిలిపెట్టాలి,
నాకై నేను వదిలిపెట్టలేకపోతున్నానని చెప్పేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తుందంట. ఇప్పుడు యేసయ్య ఆ సీమోని ఇంట భోజనానికి వెళ్ళేది సీమోని ఏదో విందు చేస్తాడని కాదు, ఏదో మంచి మంచి వంటకాలు పెట్టి వండి పెడతాడని కాదు, లేదంటే ఇంకేదేదో చేస్తాడని కాదు, కానీ కేవలం సీమోని ఇంట భోజనానికి వెళ్ళే దేని కొరకంటే ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కొరకు. అది శిష్యులకు తెలియట్లా. అయ్యా ఎందుకు అక్కడికి వెళ్ళడం, ఆడు మంచోడు కాదు, ఆడు గుప్తదారుడు, లేదంటే వడ్డీ వ్యాపారస్తుడు, లేదంటే వ్యాపారం చేసేవాడు, దుర్వ్యాపారం చేసేవాడు, సొంత లాభాన్ని చూసుకునేవాడు, అటువంటి వాడి దగ్గరికి వెళ్తే మన కూడా అదే అనుకుంటారు అని చెప్పేసి అక్కడ అంటున్నప్పుడు యేసయ్యవారు మాట ఏమాత్రం లెక్క చేయలేదు. అక్కడికి వెళ్దామనే అనుకున్నాడు. మొత్తానికి యేసు ప్రభు ఆ సీమోని ఇంట భోజనం దగ్గరకు బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు సీమోని ఇంట భోజనానికి వెళ్ళినప్పుడు ఆ సీమోని ఇంట భోజనంలో అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని గమనించండి. అక్కడ ప్రతి ఒక్క అక్కడ విందు జరుగుతున్నప్పుడు అక్కడ విధానం ఎలాగుంటదంటే, ఆ పాత కాలంలో ఆ విందు జరుగుతున్నటువంటి ప్రాంతంలో అక్కడ పాదాలు కడిగేవారు ఒకళ్ళు ఉంటారు. అక్కడ పాదాలు కడిగేటువంటి వారు ఉంటారు. అసలు ఆ దేశంలోనే అత్యంత విలువ తక్కువ ఆ డ్యూటీ ఎవరిదంటే పాదాలు కడిగేవాడు. అత్యంత విలువ తక్కువ డ్యూటీ, అత్యంత విలువ తక్కువ జీతం ఎవరిదంటే పాదాలు కడిగేవాడు. తక్కువ జీతం ఉంది ఎవరిదంటే పాదాలు కడిగేవాడిది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పాదాలు కడిగేటువంటి వాడు కూడా యేసయ్య పాదాలు కడిగేదంట. అందరూ వచ్చిన వాళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ పాదాలు కడుగుతున్నారు, ఒక టవల్ ఇస్తున్నారు, అత్తరు రాస్తున్నారు, కౌగిలించుకుంటున్నారు, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో కూర్చోబెడుతున్నారు. అక్కడంతా జరుగుతుంది. కానీ యేసయ్య వచ్చినప్పుడు కనీసం అక్కడ పలకరించిన వారు లేరు. ఆ పాదాలు కడిగేవాడు కూడా యేసయ్య పాదాలు కడగడానికి వాడే తక్కువడు. పాదాలు కడిగేవాడే అతి తక్కువడైతే ఆయన కంటే తక్కువైనటువంటి వ్యక్తిగా, విలువలేనటువంటి వ్యక్తిగా దేవుడిని ఎంచి ఆయన పాదాలు కడగలేదంట. అయినప్పటికీ దేవుడు మౌనంగా ఊరుకున్నాడు. లోపలికి వెళ్ళినప్పుడు విందులోకి ఆహ్వానించలేదు, లోపలికి పలకరించలేదు, అయినా ఏం మాట్లాడలేదు. ఆయన్ని కౌగిలించుకోలేదు, అయినా ఏం మాట్లాడలేదు. ఆయనకు అత్తరు రాయలేదు, అయినా ఏం మాట్లాడలేదు. కేవలం ఎందుకు ఆ సందర్భం అంటే ఆయన గంట కోసం రాలేదు, ఆయన పేరు ప్రఖ్యాతుల కోసం రాలేదు, ఆయన ఎవరు పలకరిస్తారని రాయలేదు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చడం కోసమే అక్కడికి వచ్చాడు. ఆయన ఘనతను కోరుకోవడానికి రాలేదు. వారు ఏమి చెయ్యకపోయినప్పటికీ ఆయన మౌనంగా ఉన్నాడంట. ఒక మూల నిల్లు కూర్చున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మూలన సామాన్యుడిగా, ఏమీ లేనటువంటి వాడిగా తనను తాను తగ్గించుకొని, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సైన్యములకు అధిపతిగా యెహోవా ఏం చేస్తాడు? ఒక సామాన్యమైనటువంటి మానవుగా. ఎంత సామాన్యమైన వాడు అంటే పాదములు కడిగే వాడి కంటే కూడా ఇంకా సామాన్యమైన వాడిగా, తక్కువ వాడిగా ఎంచుకొని ఆయన ఒక మూలన కూర్చున్నాడంటూ వెళ్ళి ఆయన ఒక మూలన కూర్చున్నాడంట. ఎందుకంటే ఆయనకు తెలుసు తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు మందిరానికి వెళ్ళేటువంటి మనము కూడా మనలో మనం తగ్గించుకోవాలి. ఎవరో పలకరిస్తారనో, పాస్టర్ గారు పలకరిస్తారనో, పాటిస్తారనో, లేదంటే వాయిద్యం ఇలాగా ఏదో హోదా కోరుకొని, ఏదో ఘనత కోరుకొని, ఏదో పేరు ప్రఖ్యాతలు కోరుకొని, సంఘంలో ఏదో గొప్ప స్థానాన్ని కోరుకొని, అంటే కోయర్ లీడర్ గానో, సంఘ పెద్ద గానో, లేదంటే వర్షిపర్ గానో, ఇలాగా ఒక హోదా కోరుకొని ఎన్నడూ కూడా నువ్వు మందిరానికి వెళ్ళకూడదండి. ఎన్నడూ కూడా నువ్వు వెళ్ళేటువంటి మందిరానికి లేదంటే సంఘానికి ఒక ఘనత కోరుకొని, లేదంటే ఒక పేరు కోరుకొని, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కోరుకొని, ఒక ప్రత్యేకమైనటువంటి ఆ విధానం కోరుకొని ఎప్పుడైతే నువ్వు వెళ్తావో, అది నీకు దక్కనప్పుడు, ఆ ఘనత నీకు దక్కనప్పుడు, ఆ పేరు నీకు దక్కనప్పుడు నువ్వేం చేస్తావంటే మనుషులు చిన్నబుచ్చుకొని, తక్కువ చేసుకొని ఆ మందిరానికి, ఆ సంఘానికి, ఆ సహవాసానికి దూరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి విధానంతో ఎప్పుడు కూడా మన మందిరానికి సమీపించకూడదు. యేసయ్య చేసింది కూడా అదే. వారు ఏం చేస్తున్నా మౌనంగా ఉన్నాడంట. ఎందుకంటే ఆయన ఘనత కోసం కాదుగా వచ్చింది,
పేరు ప్రఖ్యాతుల కోసం కాదుగా వచ్చింది, ఎవరు ఆయన్ని కనుగొనాలని కాదుగా వచ్చింది. ఈ రోజు నువ్వు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, వాక్యం ఇచ్చినప్పుడు కూడా నువ్వు చేయవలసినదే ఎవరో ఘనత కోసం కాదు, యేసయ్య దగ్గర నీకు ఎంత ఘనత ఉందనేది మాత్రమే నువ్వు గమనించాలి. ఆ సీమోను ఇంట భోజనానికి వచ్చిన తర్వాత ఆయన ఒక మూలన కూర్చున్నాడంట. ఆయన ఒక మూలన కూర్చున్నాడంట, మౌనంగా అక్కడ కూర్చున్నాడంట. వాస్తవంగా చెప్పాలంటే ఒక ఊర్లో ఒక విందు జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల వారందరికీ తెలుస్తుంది, అవునా కాదండి? ఆ చుట్టుపక్కల వారందరికీ తెలిసింది, పలానా సహోదరు ఇంట్లో పలానా పెళ్ళంట, పలానా విందంట అని మొత్తానికి అందరికీ తెలుస్తుంది, అవునా కాదా? అలాగే తెలిసినప్పుడు ఆ పరిసయ్యుని ఇంట కూడా ఆ చుట్టుపక్కల వారందరికీ ఈ సంగతి తెలిసింది. ఈ సంగతి తెలిసిన తర్వాత ఆ పరిసయ్యుడు కాస్త సీమోను మంచి ఉన్నోడు గనక ఆయనకి ఆ ద్రాక్ష తోటలో లాభం వచ్చింది గనక ఆ వచ్చిన లాభంతో 4-5 రకాల వంటలు చేశాడంట. 4-5 వంటలు మంచి వంట మేస్త్రిని పెట్టించి 4-5 రకాల వంటలు చేయటాన్ని బట్టి ఆ వంటల గుమాయింపంట ఆ ఊరంతా వెదలుతా ఉందంట. వంటల ఆ గుమాయింపు, ఆ వంట రుచులు, ఆ వంట టేస్ట్లు, ఆ వాసన అంతా కూడా అంట జాగ్రత్తగా గమనించండి, ఆ ఊరంతా అంతా స్ప్రెడ్ అవుతుందంట. ఆ వాసనకి చాలా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంట, అమ్మో ఇక్కడేదో విందు జరుగుతుంది, ఇక్కడేదో గొప్ప విందు జరుగుతుంది, ఈ రోజు మన భోజనం కడుపు నిండా దొరికిద్దని చెప్పేసి అక్కడ ఉన్నవారు కొంతమంది ఆ యొక్క ఆ పరిసయ్యుని సీమోని ఇంట చుట్టుపక్కల చేరారంట, ఇంటి చుట్టూ చేరారంట. ఆ ఇంటి చుట్టూ చేరినప్పుడు వారందరిని ఎవరిని రానివ్వకుండా ఏం చేశాడంటే సీమోను ధనవంతుడు గనక గేటుకు తాళం వేశాడు, గేటు దగ్గర కాపలాదారులను పెట్టాడు, ఎవడు కూడా రావడానికి వీలేదు. ఆహ్వానం ఉన్నవాడు మాత్రమే లోపలికి రావాలి, ఆహ్వానం లేని వాడు లోపలికి రావడానికి వీలు ఇది లేదు. ఎందుకంటే ఇది ధనవంతుల ఫంక్షన్ హాల్, ఇది ధనవంతులు జరిగించుకునేటువంటి ఫంక్షన్. కాబట్టి ధనవంతుల దగ్గరికి దరిద్రులు రావడానికి వీలు లేదు, తక్కువ వారు రావడానికి వీలు లేదు, లేని వారు రావడానికి వీలు లేదు, విందులకు వాళ్ళు పాల్గొనడానికి వీలు లేదని చెప్పేసి ఆ సీమోను ఏం చేశాడంటే ఆ చుట్టూ గేట్లన్నీ మూయించేసి ఆ గేట్ దగ్గర 2-3 గేట్ కాపర్లు పెట్టాడంటే ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా కోసం. ఎవరినైతే పిలిచాడో, ఎవరికైతే ఆహ్వాన పత్రికలు ఇచ్చాడో వారిని మాత్రమే లోపలికి తీసుకొచ్చే విధంగా అక్కడ గేట్ కాపర్లు పెట్టాడంట. అయితే గమనించండి, ఆ ఊర్లో అందరూ కూడా ఆ సీమోను ఇంటి చుట్టుపక్కల చేరారంట. ఎందుకు? వంటలు, మంచి వంటలు వస్తున్నాయి, వాసన వస్తుంది కాబట్టి ఎలాగైనా సరే అక్కడ భోజనం చేయొచ్చు, ఏదో ఒక విధంగా అవకాశం దొరికిద్దేమో, లేదా మిగిలిపోయిన పదార్థాలను మనకు పెడతారేమో అనే ఉద్దేశంతో ఆ చుట్టుపక్కల ఉన్న వారు చాలా మంది అక్కడికి చుట్టూ వచ్చారు. అదే టైంలో ఈ పాపాత్ములైనటువంటి స్త్రీ కూడా తన స్టైల్లో ఇక పొద్దున్న లెగిస్తే ఏం చేస్తుంది, పాపం చేసే అమ్మాయి పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఎవరితో పాపం చేయాలి, ఎవరితో వ్యభిచారం చేయాలనేటువంటి విధానంలో బయలుదేరుతూ ఉంటుందంట. అయితే జాగ్రత్తగా గమనించండి, ఆమె ఉదయాన్నే లేచి శుభ్రంగా రెడీ అయిందంట, నీట్గా రెడీ అయిపోయి ఈ రోజున ఎవరితో ఒకరితో పాపం చేయాలని చెప్పేసి ఆ పాపాత్ములైన స్త్రీ బయలుదేరిందంట. ఆ పాపాత్ములైన స్త్రీ బయలుదేరిందంట. ఆమె ఈరోజు జాగ్రత్తగా గమనించాలంటే ఆమెకి దగ్గరలో ఫంక్షన్ ఉందంట, ఒక మంచి ఫంక్షన్ ఉంది. ఎట్లాగంటే మనకి ఎలాగైతే దగ్గరలో ఏదైనా పండగ ఏదైనా వస్తే మనం ముందుగానే ఎలాగైతే సిద్ధపడతామో మంచి వస్త్రం కొనుక్కోవాలని, లేదంటే మంచి వస్తువులు కొనుక్కోవాలని, ఎలాగైతే మనం లేదంటే పెళ్ళి ఉన్నప్పుడు ఆ పెళ్లికి ముందుగా మనం ఎలాగైతే మంచి సమకూర్చుకోవాలనుకుంటామో అలాగే ఈ పాపాత్ములైన స్త్రీ కూడా అంట తన ప్రతి నిమిత్తంగా, వ్యభిచార నిమిత్తంగా ఆమె ఇక్కడికి వెళ్తున్నప్పుడు, ఆమె ఇక్కడికి ఆ ఊరు ఈ ఊరు వెళ్తున్నప్పుడు మధ్యలో ఎక్కడో ఆమె ఒక డ్రెస్ చూసిందంట, ఒక అందమైన వస్త్రాన్ని చూసిందంట. ఆ అందమైనటువంటి వస్త్రాన్ని చూసినప్పుడు ఎలాగైనా ఆ వస్త్రాన్ని కొనుక్కోవాలనుకుందంట. వస్త్రాన్ని కొనుక్కోవాలనుకున్నప్పుడు దాని దగ్గర ఆ వస్త్రానికి తగినటువంటి ధనం మేము దగ్గర లేవు, తగిన ధనం లేవు. వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు ఆమెకనంటే ఆమె చేసేటువంటి పని ఆమె తల్లిదండ్రులకు తెలుసు. చేసేటువంటి పని ఆమెకి తల్లిదండ్రులు తెలుసు కనుక ఆ తల్లిదండ్రులు ఆ కుమార్తెను ఏం చేసినట్టు వదిలేశారు. ఇది ఇంతే, పాపం చేస్తుంది, వ్యభిచారం చేస్తుంది, అనవసరం, దీని గురించి పట్టించుకోవడం అని చెప్పి తల్లిదండ్రులు కూడా
వదిలేశారు. చెప్పారు చెప్పారు చెప్పారు, తల్లిదండ్రులు వదిలేశారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తను ఏం చేయాలంటే ఏది కొనుక్కోవాలన్నా, ఏది తినాలన్నా, ఏది తాగాలన్నా ఆమె ఏం చేయాలంటే తను ఒక పాపము చేసి, ఒక వ్యభిచారం చేసి ఆ వచ్చినటువంటి డబ్బులతోనే చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క యవనస్తురాలు కూడా, ఆమె మంచి యవనస్తురాలు, ఆమెకి ఇష్టపడినటువంటి వస్త్రాన్ని కొనుక్కోవడానికి ఆమె ఏం చేసిందంటే కొంత డబ్బు సమకూర్చుకుందంట. కొంత డబ్బు సమకూర్చుకుంది, ఇంకా కొంత అవసరమైంది, ఇంకా కొద్దిగా అవసరమైంది. ఇప్పుడు ఆ కొద్దిగా కూడా ఎక్కడైనా పాపం జరిగిస్తే ఆ కొద్దిగా డబ్బులు వస్తాయి, వస్త్రాన్ని కొనుక్కోవాలనుకుందంట. ఇక పాపం చేయడానికి రెడీ అయిపోయింది, నీచుగా రెడీ అయిపోయింది. చూడండి జార స్త్రీ ఎంత అందంగా తయారవుతుందో బైబిల్లోనే ఉంది. యవనస్తుడు జార స్త్రీ జోలికి వెళ్ళొద్దు, దాని ఇంటి దగ్గరికి వెళ్ళొద్దు. అది కను చూపులు చెరకిచ్చి, ఏంటంట కనురెప్పలు చెరకిచ్చంట నిన్ను లోపరుచుకుంటది. కాబట్టి దాని జోలికి, దాని ఇంటి ఛాయలకి వెళ్ళొద్దని చెప్తా ఉంది. ఇక ఏమేం చేస్తుందంటే ఎవరైనా పాపం చేయటంలో దొరుకుతారేమో, బేరం దొరికిద్దేమో అని చెప్పేసి ఇక ఈమె బయలుదేరిందంట పాపం చేయడానికి. పాపం చేయడానికి బయలుదేరినప్పుడు ఆ ఊర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఊర్లోకి ఎవరు కనబడటం లేదంట. ఒక సందు దాటింది, రెండవ సందుకి వెళ్ళింది, మూడో సందులోకి వెళ్ళింది, ఎవరో కనబడటం లేదు. రోడ్డు మీద ఎవరో కనబడటం లేదు. ఆ వీధిలో తిరుగుతూ ఉన్నప్పుడు అసలు జనాలే కనపడట్లేదంట, జనసంచారమే కనపడట్లేదంట. ఆమె అనుకుంటుందంట వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏంటి ఒక్కరు కూడా రోడ్డు మీద కనబడటం లేదు, ఏ సందులో మెయిన్ రోడ్లో ఎక్కడా కనబడట్లేదు, ఏం జరిగిందని ఆమెకు అర్థం కావట్లేదంట. అయితే అక్కడ కొద్ది దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆయన ముసలాయన పెద్ద ఆయన కనిపిస్తే ఆ పెద్ద ఆయనతో అడిగిందంట. ఏమని అడిగిందంటే, అయ్యా ఈ ఊర్లో జనాలు ఎవ్వరూ కనబడటం లేదు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా, లేదంటే ఏదైనా పెద్ద పబ్లిక్ మీటింగ్ జరుగుతుందా, ఎందుకు ఇక్కడ ఎవరు కనబడట్లేదంటే అక్కడ ఆ ముసలాయన చెప్పినాడంట. ఏమని చెప్పాడంటే, అమ్మా పలానా సీమోన్ ఇంట ఒక విందు జరుగుతుంది. ఏంటంట సీమోని ఇంట, మీకు అర్థం అవటానికి చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. పలానా సీమోని ఇంట విందు జరుగుతుంది, అందరు కూడా ఆ విందుకే వెళ్ళారమ్మా అని చెప్పేసి అనగానే ఇక ఈమె కూడా ఈ యవనస్త్రాలు, ఈ పాపం చేసే యవనస్త్రాలు కూడా అనుకుందంట, ఆహా అందరు అక్కడికి వెళ్ళారనమాట, అయితే నేను కూడా అక్కడికి వెళ్తే మంచి రాబడి వస్తుంది, మంచి బేరం దొరికింది, అనేక మంది అక్కడ ఉంటారు కనుక వారితో ఎవరితో ఒకరితో నేను పాపం చేసి ఏంటంట డబ్బు సంపాదించి నాకు కావాల్సింది నేను కొనుగొనవచ్చు, నాకు కావాల్సింది నేను సంపాదించుకోవచ్చు, నేను కావాల్సింది దక్కించుకోవచ్చు అనుకొని ఆమె ఏం చేసిందంటే సీమోన్ ఇంటికి మొదలు పెట్టిందంట ప్రయాణం. ఆ సీమోన్ ఇంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ సీమోన్ ఇంట దరిదాపుల్లో దగ్గరికి వెళ్ళేసరికి జాగ్రత్త గమనించాలి, అప్పటికే అక్కడ జనమంతా కూడా నిండిపోయినారంట. జనమంతా కూడా నిండిపోయినారంట. చుట్టూ గుంపుగూడు ఉన్నారు, ఆ గేట్ల చుట్టూ గుంపుగూడు ఉన్నారు. అక్కడ వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారంట, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారంట. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరిని రానివ్వట్లేదు. అక్కడ గేటు దగ్గర గేటు కాపర్లు ఉన్నారు, ఎవరిని లోపలికి రానివ్వడం లేదు, ఎవరిని లోపలికి రానివ్వటం లేదు. ఈ పాపం చేసేటువంటి స్త్రీ కూడా అక్కడ లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తా ఉంది. లోపలికి వెళ్దాం కదా అని నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంది. అక్కడికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అక్కడ చుట్టూ జనాల్లో నుంచి అందరిని ఒకరిని దోచుకుంటూ ముందుకు వెళ్ళిందంట. అంత మాత్రమే కాదు, అక్కడ ఆమె అనేక రోజుల నుంచి విస్తారంగా పాపము జరిగించడాన్ని బట్టి ఆ పాప భూమిలో సరిగ్గా తినక ఏంటంట ఆమెకున్నటువంటి కుటుంబ పరిస్థితిని బట్టి, ఆమెకున్నటువంటి వ్యక్తిగత సమస్యను బట్టి అనేక రోజుల నుంచి తినక మంచి ఆకలితో ఉందంట. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పదార్థాలు వాసన వస్తున్నప్పుడు అక్కడ పదార్థాల్లో వస్తున్నటువంటి ఆ వాసన కంట ఆమె కడుపు తెములుతుందంట. ఏమనంటే ఎలాగైనా సరే భోజన పదార్థాలని తినాలి. వాస్తవం చెప్పాలంటే అసలు ఆమె అక్కడికి వచ్చింది వ్యభిచారం చేయాలనే ఉద్దేశంతో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి భోజన పదార్థాలు చూసిన తర్వాత ఆమెకు ఆకలి గుర్తుకొచ్చిందంట. ఆమెకేం గుర్తుకొచ్చింది?
ఆకలి గుర్తుకొచ్చిందంట. ఆకలి గుర్తుకొచ్చినప్పటికే అనేక రోజుల నుంచి ఈ వ్యభిచారం చెయ్యాలని ఈ తలంపులతో సరిగ్గా తినక ఆ యొక్క నీరు తాక పక్క చిక్కిపోయి ఆహారం లేక అనేకమైన అస్తవ్యస్తపడుతున్నటువంటి ఆమెకి అక్కడ విందు చూసినప్పుడు సడన్ గా ఆకలేసింది. ఈ రోజున పాపం కోసం పరిగెట్టేవాడు సరిగ్గా నీళ్ళు లేకుండా, అన్నం లేకుండా భయంకరంగా తిరుగుతుంటాడు, మదన పడతా ఉంటాడు, వేదన పడతా ఉంటాడు, కలవర పడతా ఉంటాడు. మనసులో హృదయంలో పాపం ఉంచుకున్నవాడు ఆ వ్యభిచారం చేయాలని, లేదంటే ప్రేమ అనేటువంటి లోబిలో పడిపోయి, ఆ పాతాళంలో పడిపోయి, ఇంట్లో చెప్పలేక, అనుకున్న వారికి చెప్పలేక, ఆ ప్రేమించిన వాళ్ళకి చెప్పలేక, మదన పడుతూ సరిగ్గా తినిక తాగక కృంగిపోతా ఉంటాడు. అదే స్థితిలో ఎక్కడున్నటువంటి యవన స్త్రీ కూడా ఉందంట. అప్పటికే చాలా రోజులు అవుతుందంట ఆమె భోజనం చేసి, చాలా రోజులు అవుతుందంట. ఒకసారిగా భోజన పదార్థాలు చూడగానే అనిపించిందంట భోజనం చేయాలి, ఆకలేసిందంట. అనేక రోజుల నుంచి పాపము చేత తిరుగుతూ పట్టించుకునేటువంటి వారు లేక, అన్నం పెట్టేటువంటి వారు లేక పాపం 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 అంటూ తిరుగుతున్నటువంటి ఆ సహోదరికి ఒక్కసారి ఆ సీమోంట భోజనం చూడగానే ఆకలేసిందంట. పాపం చేయాలని వచ్చినటువంటి ఆ స్త్రీకి ఆకలేసినప్పుడు ప్రయత్నం చేస్తుందంట అక్కడ ఉన్నటువంటి ఆ చికెన్ ముక్కలు తినడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి భోజనం చేయడానికో చిన్న ప్రయత్నం చేస్తుందంట. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందంట. అక్కడ ఉన్నటువంటి గేట్ కాపురం పిలిచి అడుగుతుందంట. ఏమని అడుగుతుందంటే, అయ్యా నన్ను లోపలికి రానివ్వండి, నేను తెలుసు కదా, నేను మీకు తెలుసు కదా, నన్ను లోపలికి రానివ్వండి అని చెప్పేసి అడుగుతా ఉందంట. అంటే వారు ఎన్నడూ కూడా ఎవరు రావడానికి వీలు లేదు. ఆహ్వానం ఉందా? ఆహ్వానం ఉన్నవారు మాత్రమే లోపలికి రావాలి. ఆహ్వానం లేని వారు లోపలికి రావడానికి వీలు లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న వారు ఆపుతున్నారు. ఒక పక్కన కడుపులో ఆకలేస్తా ఉంది. ఇక పాపం చేయాలని ఆలోచన మరిచిపోయింది. ఆకలి. ఈ ఆకలి కొట్లాటలో లోపలికి వెళ్ళినటువంటి ప్రయత్నంలో జాగ్రత్తగా గమనించండి. ఒక పక్కన ఆకలి, లోపలికి వెళ్ళినటువంటి ప్రయత్నం. ఈ గేట్ మీదకి ఎక్కుతున్నారు, గేటు తోస్తున్నారు, గేట్ లాగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి గేట్ కాపురం బయటికి గెంటేస్తున్నారు, వీళ్ళేమో లోపలికి వస్తున్నారు. ఈ లోపల జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రయత్నంలో, ఆ కొట్లాట ప్రయత్నంలో ఏమైపోయిందనంటే, జాగ్రత్తగా గమనించండి, ఆ కొట్లాట్లో ఒక్కసారిగా ఈ పాపము చేసే స్త్రీ యొక్క కన్నంట అక్కడ దూరంగా మౌనంగా ఒక్కడిగా కూర్చున్న యేసయ్య పైన పడిందంట. అక్కడ ఏమీ లేని వాడిగా, సామాన్యుడిగా, అసలు ఎవరి చేత పలకరింపబడకుండా, ఎవరి చేత పిలువబడకుండా, ఎవరు లేని వాడిగా ఒంటరిగా అంతమంది రాజుల మధ్య, అంతమంది ధనికుల మధ్య, అంతమంది పేరు ప్రఖ్యాతగాంచిన మధ్య ఒక దుమ్ము కొట్టుకున్న పాదాలతో, మురికి వస్త్రాలతో అక్కడ ఒక ఆయన కూర్చోవడం అక్కడ గమనించిందంటే ఈ పాపాత్మని ఈ కొట్లాట్లు ఇలా కొట్టుకులాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేసిందంటే, ఈ కనుచూపు ఏమైపోయిందనంటే ఒక్కసారిగా అక్కడ సీమోని ఇంటి లోపల కూర్చున్న యేసయ్య పైన పడిందంట. యేసయ్య పైన పడినప్పుడు వెంటనే ఆమె అడిగిందంట అక్కడ గేట్ కాపురం పిలిచి, ఒకసారి అంటే ఏంటి చెప్పు అనంటే, నేను భోజనం కోసం కాదు పిలిచేది, కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పు అనంట. ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ అని అడిగినప్పుడు అక్కడ అడిగాడంట, ఏం కావాలి చెప్పానంటే, ఇక్కడ ఇది రాజుల ఫంక్షన్ కదా, అవును. ఇది ఒక ధనవంతుల యొక్క ఫంక్షన్ కదా, అవును. మరి ఎంతమంది ధనవంతులు ఉన్నారు, ఎంతమంది పేరు ప్రఖ్యాతలు కాల్చిన వారు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రథాలను బట్టి, అక్కడ గుర్రాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి బంటులను బట్టి ఎవడు ఏ రాజు, ఏ దేశపు రాజు నాకు తెలుసు, ఎందుకంటే నేను వారందరితో పాపం చేసే ఉన్నాను. రథాన్ని బట్టి నేను రాజుని చెప్పగలిగేటువంటి పరిచయం నాకు ఉంది. బంట్రోతును బట్టి అది ఏ రాజు నాకు తెలుసు, ఎందుకంటే నేను అనేక సందర్భాలు దగ్గరికి వెళ్ళాను, పాపం జరిగించాను. మరి ఎంతమంది ధనవంతుల మధ్య, ఎంతమంది పేరు ప్రఖ్యాతలు కాల్చిన మధ్య, అదిగో ఆయన ఎవరో ఒక ఆయన ఆ దుమ్ము కొట్టుకున్న పాదాలతో ఆ మురికి వస్త్రం వేసుకొని అసలు ఏమీ లేనట్టుగా సామాన్యుడిగా అక్కడ ఒక ఆయన కూర్చున్నాడు. ఎవరైనా ఆయన ఎలా ఆహ్వానించారు అని చెప్పేసి అడిగాడంట. ఎవరైనా
ఎవరు ఆయన అలా ఆహ్వానించారు? అసలు ఆయన లోపల తీసుకొచ్చారంటే ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడంట. ఏమని అడుగుతున్నాడు అంటే, ఆహా ఆయన గురించి నీకు తెలీదా? ఎవరైనా నాకు తెలియదు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన యేసలే. ఏమన్నాడు? ఆ గేట్ దగ్గర ఉన్న ఆయన యేసు. ఏంటంటే మరలా ఒకసారి అనుకుందంట, ఆయన యేసు అన్నప్పుడు ఏమో ఆహా అని అనుకోని వెంటనే ఏదేది మరలా చెప్పు, ఆయన పేరేంటి? యేసు. యేసా? ఏది పాపం చేత కొంట రాళ్లతో కొట్టబడుతున్న స్త్రీని కాపాడాడు ఆ యేసేరా? అవును, ఆ యేసే. ఆ రాళ్లతో లేదంటే ఆ గుడ్డి వారిని స్వస్థపరిచాడు ఆ యేసేనా? అవును, ఆ యేసే. ఊచ చేయగల వాళ్ళని బాగు చేశాడు ఆ యేసేనా? అవును, ఆ యేసే. ఆ గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చాడు ఆ యేసేనా? అవును, ఆ యేసే అన్నప్పుడు ఆ యేసేనా? ఆయన కోసమే నేను ఇన్ని రోజులు ఎదురు చూస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కోసం ఎన్ని రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఆ యేసు అక్కడ ఉన్నాడు సంగతి చూడగానే ఈమెకి ఆకలి మరిచిపోయింది. ఆమె పాపం చేయాలని ఆలోచన ముందుగానే చచ్చిపోయింది. ఆకలి చచ్చిపోయింది. ఇప్పుడు ఆకలి కూడా చనిపోయింది. ఇప్పుడు ఆమెకున్న ఒక కోరిక ఏంటో తెలుసా? ఎలాగైనా సరే యేసయ్యని నేను కలవాలి, ఎలాగైనా యేసయ్య దగ్గరకు నేను వెళ్ళాలి, ఎలాగైనా యేసయ్య దగ్గరకు సాష్టాంగపడి నమస్కారం చేయాలి, కన్నీరు కార్చాలి, నా విస్తారమైన పాపాలు విడిచిపెట్టాలనుకుంది. ఎలాగైనా సరే యేసయ్యని కలవాలని ప్రయత్నం చేస్తా ఉంది. కానీ అక్కడ గేట్ కాపర్లు రానివ్వట్లేదు. ఎలాగైనా సరే యేసయ్యను కలుసుకొని ఇన్ని రోజులు నిరీక్షించిన నిరీక్షణ ఏ యేసయ్య కోసం ఎదురు చూసిందో, ఏ పాపాన్ని అయితే వదిలిపెట్టాలనుకుందో, ఏ చెడుతనాన్ని అయితే వదిలిపెట్టాలనుకుందో, ఈ యవ్వన వయసులో చేయకూడనటువంటి పాపాలు చేస్తూ అందరి చేత అవమానం పొందుతూ, అందరి చేత దూషించబడుతూ, అందరి చేత చీ అనిపించుకుంటూ ఈ బ్రతికే విరక్తి చెందిన తన జీవితంలో నా యేసయ్య రాకపోతాడా, నా బ్రతుకు మార్చకపోతాడా అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి యవనస్తురాలు కోరిక నెరవేరే సమయం దగ్గరలోనే కనబడుతూ ఉంది. యేసయ్య కనబడుతూ ఉన్నాడు. యేసయ్యని ఎలాగైనా సరే దక్కించుకోవాలి, యేసయ్య దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తుందంట. ఆ ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో, వెళ్ళడానికి దండం పెడుతుందంట, లోపలికి రానివ్వట్లేదు. వెంటనే సహోదరి యేసయ్యను చూసిన ఆనందంలో ఆయన కొరకు దాచిపెట్టిన ఆ నూతన వస్త్రం కొరకు దాచిపెట్టిన ఆ ధనము కొరకు పరిగెత్తిందంట. వెంటనే ఆ గేట్ దగ్గర నుంచి ఇంటికి పరిగెత్తిందంట. ఆ గేట్ దగ్గర నుంచి తన ఇంటికి పరిగెడుతూ ఉందంట. ఎందుకంటే పరిగెత్తుకుంటూ ఇంటి పైకి వెళ్ళిందంట. ఆ బుడ్డిలో దాచిపెట్టిన డబ్బులు తీసుకుందంట. ఆ బుడ్డిలో దాచిపెట్టిన డబ్బులు తీసుకొని అత్తరు కొందామని వెళ్ళిందంట. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ కుమార్తె పరిగెత్తుకుంటూ వచ్చి ఆ డబ్బులు తీస్తున్న విధానం చూసి వాళ్ళ అమ్మ అనుకుందంట, ఇది ఎంతో అత్యవసరం అయితే కానీ ఈ డబ్బులు తీయదు, ఎందుకు ఈ డబ్బులు తీస్తుంది అని చెప్పేసి అనుకుందంట. ఆ డబ్బులు తీసింది, బుడ్డిలో దాచిపెట్టిన డబ్బులు తీసింది, అత్తరు కొనుక్కుందాం అనుకుంది. అత్తరు కొందామని చెప్పేసి అత్యంత వెలగలిగినటువంటి అత్తరది, ఎంతో వెలగలిగిన అత్తరది, అది చాలా విలువంట, అది చాలా డబ్బులు అవసరం అంట ఆ అత్తరికి. ఆ అత్తరు కొనడానికి డబ్బులు తీసుకొచ్చింది. అత్తరు షాప్ దగ్గరికి వెళ్ళిందంట, అత్తరు కొనిందంట. అత్తరు కొనుక్కొని పరిగెడుతూ ప్రారంభించిందంట యేసయ్యను కలుసుకోవడానికి. ఆ యేసయ్యను కలుసుకునేటువంటి ప్రయత్నంలో, యేసయ్యను కలుసుకోవాలని పరిగెత్తే ప్రయత్నంలో జాగ్రత్త గమనించండి. ఆ కుమార్తెకు ఉన్నటువంటి గుర్రపు డెక్కలు ఎగిరిపోయినాయంట. గుర్రపు డెక్కలు అంటే ఎత్తుమడాలు చెప్పులు ఇరిగిపోయినాయి. ఆ పరిగెత్తేటువంటి క్రమంలో ఆమెకున్న చెవుకున్న జోకాలు, ముక్కుకున్నటువంటి ముక్కు పుటకలు, ఆమె అలంకరణ, అందము, చందం అంతా కూడా చెదిరిపోయింది. ఆ రకరకాల జడలు అల్లుకోవటాలన్నీ కూడా చెదిరిపోయినాయి. ముఖముకు రాసుకున్నటువంటి ఆ క్రీములు, ఆ ముక్కుకు పెట్టుకున్నటువంటి, చెవులకు పెట్టుకున్న, మెడకు పెట్టుకున్న, చేతులకి కాళ్ళకు పెట్టుకున్నటువంటి అలంకరణ అంతా కూడా ఎగిరిపోయిందంట. ఆమె పరిగెత్తేటువంటి క్రమంలో, యేసయ్యను కలుగునేటువంటి క్రమంలో ఆమె అందమంతా క్షీణించిపోయిందంతే, అంటే చెదిరిపోయింది. పాపం చేయడానికి ఏమో అందంగా తయారొచ్చినటువంటి అందమంతా కూడా యేసయ్యను కనుగొనడానికి వెళ్ళేటప్పుడు, యేసయ్యను కలుసుకోవడానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో, యేసయ్యను ఆయన హృదయంలోకి ఆహ్వానించుకోవడానికి ప్రయత్నంలో ఆమెకున్నటువంటి అందమంతా పోయి అందం గురించి ఆలోచించాను. ఆ ఎత్తుబడాల చెప్పులు పోతున్నప్పుడు ఆమె ఆలోచించిన, ఆమె పరిగెడుతున్నప్పుడు చెవులకున్నటువంటి బంగారం వదిలిపోయేటప్పుడు ఆమె ఆలోచించలేదు. ఆమెకు రాసుకున్నటువంటి ఫేర్ లవ్లీ ఎంత వాడిపై చెమట పడుతున్నా దాని గురించి ఆలోచించలేదు. కానీ ఆమె యొక్క నిరీక్షణ, ఆమెకున్నటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే యేసయ్యను కనుగొనాలి, దేవుని యేసయ్యను కలుసుకోవాలి అనే ఒక నిరీక్షతో పరిగెడతా ఉందంట. అత్తరు బుట్టి పొందంట. యేసయ్య దగ్గరికి వచ్చింది. అత్తరు బుట్టుకొని
యేసయ్య దగ్గరకు వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. ఆ వెనక తట్టు నుంచి యేసయ్యను ఆమె కనుగొందంట. నేను త్వరగా ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి, త్వరగా ముగిస్తాను. వెనక తట్టు అక్కడికి వెళ్ళి ఆయన కనుగొందంట. నాదొక ప్రశ్న. ఏంటా ప్రశ్న అంటే, అదే సీమోనిల్లు, అదే గేట్లు, అదే గేట్ కాపరి, అదే జనం. అవునండి, అదే సీమోనిల్లు, అదే విందు, అంతమంది జనం అక్కడ ఉన్నారు, అంతమంది గేట్ కాపర్లు అక్కడ ఉన్నారు. ఇంతకు ముందు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఎన్ని గేట్లు అయితే ఉన్నాయి, ఎంత కాపర్లు అయితే ఉన్నారు, అంతమంది ఉన్నారు. మరి అప్పుడు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం జరిగినప్పుడు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు ఎలాగ లోపలికి వెళ్ళింది? వెనక నుంచి ఆమె ఆయన దగ్గరికి వెళ్ళిందంట. సరే, ఇంతకు ముందు కూడా వెనక నుంచి లోపలికి వెళ్ళొచ్చుగా. అదే అవకాశం ఉంటే ఇంతకు ముందు దాకా ఆమె కూడా వెనక నుంచి వెళ్ళొచ్చుగా. మరి ఎందుకు అప్పుడు వెళ్ళలేని అవకాశం, అప్పుడు రాని అవకాశం ఇప్పుడు ఎలాగొచ్చింది? జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. అక్కడ చదవండి ఆ మాట కావాలంటే. ఆమె అందుకు చూడండి 38, వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. మొదట లేనటువంటి అవకాశం రెండోసారి ఎలాగొచ్చింది? బైబిల్ అందుకోసం జాగ్రత్తగా చదవమని చెప్తున్నాను. మొదట అదే జనంగా, అంతేమంది ప్రజలుగా, అన్నే గేట్లు, అంతమంది గేట్ కాపురులు ఉన్నారు కదా. అప్పుడు రాని అవకాశం ఇప్పుడు ఎలాగొచ్చింది ఆమెకి? జాగ్రత్తగా గమనించండి. దేవుని యొద్దకు సమీపించేవారు నీ ఇష్టానుసారంగా వచ్చినట్లయితే, నీకు నచ్చినట్లుగా, నీకు నచ్చిన భక్తి, నీకు నచ్చిన అలంకారం, నీకు నచ్చినట్లుగా ఉంటే అవకాశం రాదండి. ఎప్పుడైతే దేవుని ఎందుకు వచ్చేవారు ఆయనకు నచ్చినట్లుగా, ఆయనకు నచ్చిన అలంకారంతో, ఆయనకు నచ్చిన గుణలక్షణాలతో, ఆయనకు మెచ్చినట్లుగా ఉంటే ఆయన ద్వారాన్ని తెరిచేటువంటి దేవుడు ఆయన. ఆమె మొదట వచ్చినప్పుడు ఒక వ్యభిచారిగా వచ్చింది, ఒక అలంకరించబడిన స్త్రీగా వచ్చింది, ఒక వేషధారిగా వచ్చింది, ఒక అవిశ్వాసిగా వచ్చింది. లోకంలో ఉన్నటువంటి అన్ని తలంపులతో, లోకంలో ఉన్న అంత అలంకారంతో ఆమె వచ్చింది కనుక, అలంకారాన్ని దేవుడు ఇష్టపడ్డ కనుక ఆమె అప్పుడు అలాగ వచ్చినప్పుడు ఆయన అంగీకరించలేదు. ఎప్పుడైతే అవన్నీ తీసివేయబడినో తనంతట తానుగానే, తనకు తెలియకుండానే ఆమె పరిగెడుతున్నప్పుడు, యేసయ్యను కలుసుకోవాలని పరిగెడుతున్నప్పుడు ఆమెకు తెలియకుండానే ఆమెకున్న అందం పోయింది, ఆమెకున్న అలంకారం పోయింది, ఆమెకున్నటువంటి రంగు వస్త్రాలు పోయినాయి, ఆమెకున్న బిగుతైన వస్త్రాలు పోయినాయి. ఇవన్నీ ఎప్పుడైతే పోయినాయో దేవునికి ఇష్టలుగా, దేవునికి నచ్చినట్లుగా ఆమె ఉందో అప్పుడు దేవుడే అవకాశాన్ని ఇచ్చాడంట. దేవుడే అవకాశాన్ని ఇచ్చాడంట. జాగ్రత్తగా ఇంటికి వెళ్తే చదువుకోండి. మొదటి రాని అవకాశం ఇప్పుడు అలా వచ్చింది. దేవుడే అవకాశం ఇచ్చాడు. ఆమె ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందో, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయిందో, పాదాల దగ్గర పడి సాష్టాంగపడి పాదాల పడి కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తుందంట. కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఆమెకున్నటువంటి ఆ అత్తరు తీసింది, కాళ్ళకు రాసింది, ఆ వెంట్రుకలతో అదంతా తుడుస్తూ మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు సీమోన్ అంటున్నాడంట. అక్కడ ఉన్న వారందరూ అంటారంట, ఈయన దేవుడు అంటాడు కదా, ఈయన ప్రవక్త అంటున్నాడు కదా, ఈమె వ్యభిచారం చేసే స్త్రీ ఆమెకు తెలీదా? ఎందుకు ఏమో రానిచ్చాడు? ఓహో, ఈయన కూడా అంటోడేమోలే, ఈయన కూడా ఆమె దగ్గర 2-3 సార్లు ఎల్లుంటాడులే. మనుషులు రకరకాలుగా మాట్లాడతారు, అనేక రీతులుగా మాట్లాడతారు. ఈమెను కూడా అలాగ అనుకున్నారు, ఈయన కూడా అనుకున్నారు, ఓహో ఈయన కూడా అటువంటి వాడేమో, ఏం పాపాత్ములనే సంగతి తెలీదా? ఆయన పాపులను ప్రేమించడానికి వచ్చాను. ఆయన నీతిమంతులు పిలవరాలేదు కానీ నేను పాపులను పిలవచ్చిన అన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆయన వచ్చింది సీమోను కోసం కాదు, ఆ పాపాత్ములైన స్త్రీ కోసమే. ఏ స్త్రీ కోసమైతే ఎదురు చూస్తున్నాడో ఆ స్త్రీ రాని వచ్చింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. వారు విందులో తాగుతూ తినుతూ ఎంత ఆనందించారో దానికంటే రెట్టింపు ఆశీర్వాదం యేసయ్య అక్కడ అనుభవిస్తున్నాడు. అందుకోసమే ఒక్క పాప విషయమై పరలోక రాజ్యంలో గొప్ప విందు జరుగుతుందంట. సీమోను ఇంట భోజనము ఇందు కంటే కూడా ఆ పాప విషయమై గొప్ప పరలోకంలో ఇందు జరుగుతుందంట. దేవుని నామమున మహిమ కలుగును గాక. అక్కడ ఆ విషయంలో దేవుడు ఆనందిస్తా ఉన్నాడు, ఆ విందు విషయంలో దేవుడు ఆనందిస్తా ఉన్నాడంట. జాగ్రత్తగా గమనించండి. అక్కడ అన్నాడు, ఈయన పాపం చేసాము కదా, ఏం జోలికి ఎందుకు రానిచ్చాడు అని అన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. అక్కడ సీమోను అంటున్నాడు, అప్పుడు సీమోను దేవుడు పిలిచి అంటున్నాడు, సీమోను
ఎందుకయ్యా మచ్చపడతో, ఎందుకు కంగారు పడుతున్నావు, విషయం ఏంటో నాతో డైరెక్ట్ చెప్పు అన్నప్పుడు సీమోను చెప్తున్నటువంటి మాట. సీమోను కొన్ని సందర్భాలు అడిగాడు, అక్కడ గమనించండి. అప్పుడు యేసయ్య అంటున్నాడు, సీమోను, నేను ఇంటికి వచ్చినప్పుడు నా పాదాలు కడగడానికి నీళ్ళు ఇచ్చావా? నా పాదాలు కడగడానికి నీళ్ళు ఇచ్చావా? నువ్వు ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ అయితే వచ్చింది మొదలుకొని ఇప్పటి వరకు తన కన్నీళ్లతో నా పాదాన్ని కడుగుతూనే ఉంది. సీమోను, నేను వచ్చినప్పుడు కనీసం నన్ను కౌగిలించుకున్నావా? కానీ ఏమో వచ్చింది మొదలుకొని నా పాదముల మీద పడే ఉంది. సీమోను, నేను వచ్చినప్పుడు నాకు నూనె రాసావా? నన్ను కౌగిలించుకున్నావా? ముద్దు పెట్టుకున్నావా? నూనె రాసావా? కానీ ఈమె వచ్చింది మొదలుకొని నా పాదమును ముద్దాడుతూనే ఉంది, అత్తరు పూస్తూనే ఉంది. ఇదిగో ఈమె విస్తారమైన పాపములు క్షమించబడినాయి. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా పిలిచి, ఎవరైనా ఊర్లో వాళ్ళు ఎవరైనా పిలిచి, అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవడో చెడ్డోడు, ఎవడో పాపాత్ముడు అంటే, వాస్తవానికి నిన్ను కానీ ఇక్కడ గూగుల్ మీట్లో ఒకసారి ఆలోచించండి. ఎవరైనా మిమ్మల్ని పిలిచి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎదుటి వాళ్ళు వచ్చి, ఇక్కడ ఎవడో కొంచెం తేడాగాడు, లేదంటే ఎవడో పాపాత్ముడు అంటే మా అందరికి తక్కువ వచ్చేటువంటి ఆలోచన అంటే చెప్పండి. అక్కడ బాగా ఎవడైతే తాగి రోడ్ల మీద వండుకుంటాడో, తాగి తిరిగి పెళ్ళాన్ని కొడతాడో, లేదంటే పెళ్ళం ఏ భర్త మాట వినకుండా గయ్యాలుగా ఉంటుందో, లేదంటే వ్యభిచారం చేస్తా పాపం చేస్తూ ఉంటారో, వాళ్ళని మనం ఏం చేస్తాం, ఇక పలానోడు తాగుబోతాడు, పలానోడు పాపి అని అంటాం. అవునా కాదండి? మన ఉద్దేశంలో ఎవడు ఘోరమైన పాపి అని అంటే మనందరం ఏం చేస్తామంటే పలానోడు అని చెప్తాం. కానీ ఇక్కడ చూడండి, నిజంగా ఘోరమైన పాపి ఎవరు ఇక్కడ? వ్యభిచారం చేసే స్త్రీనా? ఆ విందు ఏర్పాటు చేసుకున్న సీమోనా? విందు ఏర్పాటు చేసిన సీమోనే ఘోరమైన పాపి. ఎందుకంటే యేసయ్య ఎవరో తెలిసి, యేసయ్య శక్తి ఏంటో తెలిసి, ఆయన ఘనత ఏంటో తెలిసి, ఆయన ఏం చేయగలిగినాడో తెలిసి, స్వస్థపరిచే యెహోవా ఆయనను తెలిసి, జీవమిచ్చేవాడు ఆయనను తెలిసి, ఇన్ని తెలిసి కూడా ఆయన అక్కడ ఉన్నప్పుడు అదంతా మొదలుపెట్టి ఆయన దగ్గర కూర్చొని, అయ్యా ఇదిగో నా జీవితాన్ని మార్చయ్యా, నన్ను నీ ఇష్టమైనగా మార్చని చెప్పడానికి పోయి తాగుతూ తినుతూ సుఖిస్తా ఉన్నాడు. కానీ ఈ పాపం చేసిన స్త్రీ మాత్రం ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి యేసయ్య దగ్గర ఆయన పాపములు ఒప్పుకుంటా ఉంది. ఇప్పుడే ఘోర పాప ఎవరు? దేవుడు తెలిసి, వాక్యము తెలిసి, తప్పని తెలిసి కావాలని చేసేవాడే ఘోరమైన పాపి. వ్యభిచారం చేసి శరీరంతో చేసేటువంటి పాపాలను బట్టి చేసేటువంటి వారిని ఘోరమైన పాపులకు ఎంచడానికి లేదు. గమనించి ఈ రోజున వాక్యం వింటున్నా. నీకు వాక్యం తెలుసు, ఆదివారం మందిరానికి వెళ్ళాలని తెలుసు, బుధవారం మందిరానికి వెళ్ళాలని తెలుసు, శుక్రవారం ఉపవాస ప్రార్థన చేయాలని సంగతి తెలుసు, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నువ్వు ప్రార్థన చేయాలని తెలుసు. తెలిసి కూడా, ఇన్ని తెలిసి పెడచెవిన పెడుతూ దేవుని శక్తి అంటే తెలిసి, దేవుడు చూస్తున్నాడనే సంగతి తెలిసి కూడా నువ్వు ఇంకా పాపంలోనే పాపం ముసుగులో ఉంటున్నావే, నువ్వు ఘోరమైన పాపి. వ్యభిచారం చేసేటువంటి ఆ స్త్రీ కాదు ఘోరమైన పాపి. వాక్యం తెలుసు, అన్నీ తెలుసు, ప్రార్థన చేయాలని తెలుసు, ఉదయాన్నే లేచి కానీ చెయ్యి, వాక్యం చదవాలని తెలుసు కానీ చదవు, రేయి మొదటి జామున పిల్లల కొరకు ప్రార్థన చేయాలని వాక్యం తెలుసు అయినా చెయ్యం, రాత్రి ప్రార్థన చేయాలని తెలుసు అయినా చెయ్యం, సంఘ క్రమాల్లో పాల్గొనాలని తెలుసు అనే చెయ్యం. ఇప్పుడు ఎవరంటే ఘోరమైన పాపి? నువ్వు నేనే. వాక్యం తెలిసి పాపం చేసేవాడు, దేవుడు తెలిసి పాపం చేసేవాడు ఘోరమైన పాపి. అక్కడ విందుకి సీమోను యేసు ప్రభువుని అవమానపరుద్దామని పిలిచాడు, నవ్వులు పాలు చేద్దామని పిలిచాడు. ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి ఎవరు అవమానం పొందారు? సీమోనే అవమానం పొందాడు. సీమోని నవ్వులు పాలయ్యాడు. అక్కడ అంతమందిలో ఆ వ్యభిచారం చేసేటువంటి స్త్రీ వచ్చి ఆ కన్నీళ్లతో కాళ్ళు కడుగుతూ, ఆ తల వెంట్రుకలతో తలదూడుతూ, మిక్కిలి విలుగలిగినట్టు అత్తరు పూస్తూ అక్కడ ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆ సందర్భం చూసిన వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారంట. మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అక్కడ జరిగినటువంటి కార్యాన్ని బట్టి ఆయనకు ఘనత వచ్చింది, ఆయనకు పేరు వచ్చింది. పిలువబడిన పేరు సీమోనుకు మాత్రం అవమానం జరిగింది. చూడండి, ఏమి విత్తుతామో అదే కోస్తాం. అవమానం చేద్దామని పిలిచాడు, అవమానం పాలయ్యాడు. నువ్వు ఈరోజు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నగరంలో ఘోర పాపి ఎవరంటే అన్నీ తెలిసి పాపం చేసే మనం, అన్నీ తెలిసి
అతిక్రమాలు చేసి అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, తల్లిదండ్రుల మాట వినాలి, లోకంలో ఉన్న పాపము ఆ ప్రేమ అనేటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఇన్ని తెలుసు, అయినా అయ్యే కొనసాగిస్తాం.